హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబొనాసిని యూజ్ చేసుకొని మనం టార్గెట్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అండ్ మనం టార్గెట్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలన్న దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. అండ్ ప్రీవియస్ వీడియో కనుక మనం చూసుకున్నట్టయితే అందులో మనం ఎంట్రీ పాయింట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అండ్ అదేవిధంగా మనకి ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత ఒక స్టాప్ లాస్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అండ్ ఏ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలన్న దాని గురించి మనం తెలుసుకున్నాము. మీరు ఈ వీడియో చూసే కంటే ముందు మీరు ఆ వీడియోని చూడండి, ఎందుకంటే లైక్ ఈ వీడియో అనేది ఆ వీడియోకి కంటిన్యూయేషన్. అండ్ ఆ వీడియో కనుక మీరు చూసినట్టయితే లైక్ ఈ వీడియో అనేది మీకు చాలా ఈజీగా అనేది అర్థమవుతుంది. అండ్ ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో మీకు ఐ బటన్లో నేను ఆ వీడియో యొక్క లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. మీరు ఆ వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే మీరు చూడండి. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ మీకు ఒక కంప్లీట్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ కానీ లేదంటే కంప్లీట్ ట్రేడ్ సెటప్ కానీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఫిబొనాసిని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు లైక్ మీ ట్రేడ్ సెటప్ ఏదైతే ఉంటుందో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మీకు ఇది విన్నింగ్ రేట్ని పెంచడానికి అయితే మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో అండ్ మనం ఈ టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, ఎందుకంటే లైక్ మన ఛానల్ గ్రో అవుతాయని నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ అదే దాన్ని ఎప్పుడైతే నాకు లైక్ మోటివేటింగ్గా ఉంటుందో అప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ అనేది నేను చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మనము ఈ వీడియోలో మనం బేసిక్గా ఏంటంటే లైక్ ఫిబొనాసిని యూజ్ చేసుకోవడం టార్గెట్స్ మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది చూసాము. సో మనం చూసుకున్నట్టయితే లైక్ ప్రీవియస్గా నేను అలంబిక్ ఫార్మాలో నేను మీకు లైక్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవాలని స్టాప్ లాస్ని ఏ విధంగా సెట్ చేయాలని చెప్పేసి దానిపైన నేను వీడియో అయితే చేశాను. సో ఇందులో మనము లైక్ ఏ విధంగా మనం టార్గెట్స్ని సెట్ చేసుకోవాలనేది మనం చూసాము. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, మనకి ఈ కాన్ఫ్లుయెన్స్ జోన్ ఏదైతే ఉంటుందో మనము ఈ 3 ఫిబొనాసి రిట్రేస్మెంట్స్ మనం డ్రా చేసాము. ఒకటి వచ్చేసి మనకి మేజర్ స్వింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ స్వింగ్ అండ్ దాని తర్వాత మైనర్ స్వింగ్. సో ఈ 3 జోన్స్ని మనం యూజ్ చేసుకొని మనకి 2 కాన్ఫ్లుయెన్స్ జోన్స్ని అయితే మనం తీసుకున్నాము. ఒకటి వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ పాయింట్. సో మనకి ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము ఈ పాయింట్ దగ్గర, అండ్ మనకి ఇది స్టాప్ లాస్ ఏదైతే ఉంటుందో ఈ స్టాప్ లాస్ దగ్గర ఒకవేళ మనకి స్టాప్ లాస్ దగ్గరికి మనకి ప్రైస్ వస్తే అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అనేది అయిపోతాం అన్నట్టు. సో మనకి ఈ వీడియోలో మనం టార్గెట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో మనకి బేసిక్గా మనకి టార్గెట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఏం లేదంటే సింపుల్ మెథడ్ అండ్ సింపుల్ టెక్నిక్ కూడా ఇది. సో మనకి ఈ ఏదైతే మనకి ఈ ఎంట్రీ పాయింట్ అండ్ స్టాప్ లాస్ పాయింట్స్ ఉందో ఈ స్టాప్ లాస్ దగ్గర నుంచి మనము ఒక బాక్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి. సో ఈ బాక్స్ అనేది మనకి ఈ స్టాప్ లాస్ ప్రైస్ నుంచి మనకి ఈ లోవర్ స్వింగ్ లో ఏదైతే ఉంటుందో ఈ స్వింగ్ లో వరకు కూడా మనము ఒక బాక్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని మిర్రర్ చేసుకోవాలి. మిర్రర్ చేసుకున్న తర్వాత మనము దాన్ని సబ్ డివిజన్స్ చేసుకుంటే మనకి టార్గెట్ అనేది మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైక్ ఒక బాక్స్ని ఏ విధంగా లైక్ ఈ రెక్టాంగిల్ ఉంటుంది కదా, ఈ రెక్టాంగిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. రెక్టాంగిల్ కానీ లేదంటే నార్మల్ బాక్స్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైస్ని మనం లైక్ ఇది ఉంది కదా, మనకి ఇది వచ్చేసి స్టాప్ లాస్ పాయింట్ ఇది. సో మనకి ఈ స్టాప్ లాస్ దగ్గర నుంచి మనము ఈ బాక్స్ని అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇది సింపుల్. మనకి ఈ బాక్స్ మనం డ్రా చేసుకోవాలి. ఈ స్వింగ్లో ఏదైతే ఉంటుందో ఈ స్వింగ్లో వరకు కూడా మనం డ్రా చేసుకోవాలి. సో నేను బాక్స్ని అయితే నేను డ్రా చేసుకున్నాను. సో నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ పాయింట్ అండ్ ఇది వచ్చేసి మనకి స్వింగ్లో అంటే మేజర్ స్వింగ్ ఏదైతే ఉంటుందో మేజర్ స్వింగ్ ఇది స్వింగ్లో. సో నేను ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను బాక్స్ని అయితే నేను డ్రా చేసుకున్నాను. సో బాక్స్ని మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని మనం క్లోన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు క్లోన్ అన్నది ఆప్షన్ ఉంటుంది. సో మనకి క్లోన్ ఆప్షన్తో మనం ఈ బాక్స్ మనం క్లోన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పైకి అనేది మనం మూవ్ చేసుకోవాలి. సో మూవ్ చేసుకొని మనకి ఏదైతే మనకి ఈ స్టాప్ లాస్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ స్టాప్ లాస్ పాయింట్ ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ పాయింట్ దగ్గరనే మళ్ళీ మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్ నుంచి మనం డౌన్ సైడ్ మనకి డ్రా చేసుకున్నాం కదా స్వింగ్లోకి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇదే ప్రైస్ నుంచి మళ్ళీ మనకి దీన్ని క్లోన్ చేసుకొని దీని లోవర్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ లోవర్ బార్డర్ అన్నది మనము ఈ ప్రైస్ దగ్గర అంటే ఈ స్టాప్ లాస్ ప్రైస్ దగ్గర మనం దాన్ని ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేసాం కదా, ప్లేస్ చేసిన తర్వాత నేను ఇక్కడ జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ని నేను డ్రా చేస్తున్నాను. డ్రా చేసి నేను మిగతా పాయింట్స్ అన్నిటిని నేను డిలీట్ చేసేస్తాను. సో దట్ ఏంటంటే మీకు అర్థం చేసుకోవడానికి మీకు ఈజీగా అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్వింగ్స్ అన్ని నేను డిలీట్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఇది వచ్చేసి మనకి కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉంది కదా, ఈ కాన్ఫ్లుయెన్స్ జోన్ కూడా మనము ఒక హారిజాంటల్ లైన్ అనేది మనం డ్రా చేసుకుందాము. సో మనకి ఇది చూసుకున్నట్టయితే సో ఇప్పుడు మనం అన్నీ తీసేసాము. మనకు ఓన్లీ జస్ట్ బాక్సెస్ మాత్రమే మనకి ఇక్కడ మిగిలాయి. సో మనం ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి లోవర్ బాక్స్ అంటే ఇది మనకి లైక్ స్వింగ్లో నుంచి మనకి ఇక్కడ లైక్ ఇది స్టాప్ లాస్ వరకు ఇది వచ్చింది.
ఇక్కడ వరకు వచ్చింది. అండ్ మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి ప్రైస్ ప్రొజెక్షన్ అంటే పైకి అన్నట్టు, ఈ బాక్స్ అనేది మనకి పైకి చూపిస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ మనం ఏంటంటే లైక్ మనం ఇది వచ్చేసి మనకి లైక్ ఈ పాయింట్ స్టాప్ లాస్ నుంచి మనకి కిందికి అని అంటే మనకి ఇది వచ్చేసి మనకి ఎండ్ పాయింట్ కదా. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం డ్రా చేసుకోవాలి. మనకి డ్రా చేసుకున్నట్టయితే మనకి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 38 మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా యాక్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 50% కూడా మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా యాక్ట్ చేసింది. అండ్ ఈ 61.8% ఏదైతే ఉందో ఈ 61.8% మనకి స్వింగ్ అనేది మనకి అంత రెస్పెక్ట్ చేయలేదు. అండ్ ఏంటంటే లైక్ ఇది డైరెక్ట్ మనకి బ్రేక్ చేసుకుని పైకి అనేది వచ్చింది. సో మనకి ఇప్పుడు దీంతో సంబంధం లేదు, ఎందుకంటే మనకి స్టాక్ ప్రైస్ అనేది మనకి కిందికి రావట్లేదు కాబట్టి. సో ఇదేం మనకు అవసరం లేదు. మనకి ఇప్పుడు మనకి పైన అంటే మనకి టార్గెట్ క్యాలిక్యులేషన్ కాబట్టి అంటే లైక్ మనకి ఒకవేళ ప్రైస్ కనుక మళ్ళీ మనకి కిందకి వచ్చినట్టయితే మనకి ఈ ప్రైస్నే మనకి రెస్పెక్ట్ చేసుకుంటే కిందికి అనేది వస్తుంది అన్నట్టు. ఒకవేళ మనకి కిందికి వస్తలేదు కాబట్టి మళ్ళీ మనము ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ బాక్స్ అనేది మనకి ఈ బాక్స్ హై ప్రైస్ ఏదైతే ఉంటుందో హై ప్రైస్ వచ్చేసి మనకి టార్గెట్. ఎందుకంటే మనకి కింద స్వింగ్ ఏదైతే ఉంటుందో ఈ కింద స్వింగ్ యొక్క జామెట్రీని మళ్ళీ మనకి పైకి అనేది మనకి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది అన్నట్టు. సో మనం ఈ పైకి ఏదైతే ఉంటుందో పైన లైన్ ఉంటుంది కదా బాక్స్ది, ఆ పైన లైనే మన టార్గెట్. సో అక్కడ నుంచి మనము ఈ ఫిబొనాసిని మనము కిందికైతే మనం డ్రా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నేను ఇది లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి నేను ఎందుకు డ్రా చేశానంటే మనకి ప్రైస్ ఎప్పుడైతే మనకి లోవర్ సైడ్ నుంచి హయ్యర్ సైడ్ అంటే స్వింగ్ లో నుంచి మనకి స్వింగ్ హైకి వెళ్తున్నప్పుడు మనము రెసిస్టెన్స్ పాయింట్స్ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటుంటాం అన్నట్టు. మనం రెసిస్టెన్స్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అనుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి 38.2% ప్రొజెక్షన్ ఉంటుంది, దాని తర్వాత 50% ప్రొజెక్షన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత మనకి 61.8% ప్రొజెక్షన్ ఉంటుంది అన్నట్టు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ కదా. మనకి ఈ స్టాప్ లాస్ నుంచి మనము ఎంట్రీ తీసుకున్నట్టయితే లైక్ మనం ఇక్కడ చూడొచ్చు మనకి స్టాప్ లాస్ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి ప్రైస్ అన్నది మనకి ఫస్ట్ లైక్ 38.2% వరకు వచ్చింది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ లైక్ ఇది ఒక సపోర్ట్ లైన్ లాగా యాక్ట్ చేసింది. దాని తర్వాత ఇది బ్రేక్ చేసుకొని మళ్ళీ మనకి 61.8 వరకు మనకి వెళ్ళింది ప్రైస్. అది 61.8% దగ్గర మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ లాగా ఇది యాక్ట్ చేసింది. అండ్ ఇది యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ అనేది కిందికి వచ్చి మళ్ళీ మనకి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో ఎంట్రీ పాయింట్ వరకు వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి లైక్ ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మళ్ళీ మనకి ప్రైస్ అనేది మనకి మూవ్ అవుతూ వెళ్తుంది అన్నట్టు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి 61.8%ని దాటి మనకి ప్రైస్ అనేది మనకి పైకి వెళ్ళినట్టయితే మళ్ళీ మనకి ఈ 61.8% నుంచి 100% వరకు ఏదైతే ఈ బాక్స్ అనేది మనకి మిగిలింది ఉందో ఇందులో మళ్ళీ మనకి ఫిబొనాసిని యూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ సబ్ డివిజన్స్ లాగా చేసుకోవాలన్నట్టు. లైక్ ఈ విధంగా ఫిబొనాసి రిట్రేస్మెంట్ లైన్స్ని మనం యూజ్ చేసుకొని లైక్ సబ్ డివిజన్స్ని చేసుకోవాలి. ఈ 61.8%ని మనకి ఈ ప్రైస్ అనేది మనకి బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఈ పాయింట్ అంటే 1163 దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్. అండ్ దాని తర్వాత మనకి 1182, దాని తర్వాత 1200.55. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ టార్గెట్ అన్నట్టు. సో మళ్ళీ మనకి దీనికి బ్రేక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనం దీన్ని ఈ 100 to 61.8% ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం సబ్ డివిజన్స్ లాగా చేసుకుంటే మళ్ళీ మనకి టార్గెట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము లైక్ టార్గెట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. లైక్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన టార్గెట్ అనేది మనకి మన ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే ఎంట్రీ పాయింట్ నుంచి మనకి టార్గెట్ అనేది 61.8% వరకు మనకి ప్రొజెక్షన్ అనేది అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అనేది అయింది, మళ్ళీ మన ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి లైక్ ప్రైస్ అనేది మనకి పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇది మనకి అలంబిక్ ఫార్మాస్యూటికల్స్. అండ్ నేను మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను మీకు టాటా స్టీల్లో కూడా మీకు చూపిస్తాను. సో దట్ అది మీకు ఇంకో కైండ్ ఆఫ్ టార్గెట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు టాటా స్టీల్లో మనము చూద్దాము లైక్ ఏ విధంగా మనం టాటా స్టీల్లో మనం టార్గెట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను అది ఎందుకు చూపిస్తున్నాను అంటే లైక్ ఇవాళ మనకి ఒక ప్రైస్ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చి అక్కడనే అది కన్సల్టేషన్ అనేది అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను మీకు టాటా స్టీల్ది అయితే మీకు ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ ఇందులో ఫిబొనాసి డ్రాయింగ్స్ అయితే నేను వేసి పెట్టాను. సో మనకి ఇందులో ఎంట్రీ పాయింట్ వచ్చేసి మనకి ఈ ఎక్కడైతే మనకి కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉందో ఇది 0.38 అండ్ 0.38 అండ్ ఇది 0.5 మనకి కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉంది కదా ఈ పాయింట్. ఇది వచ్చేసి ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్. అది మనకి ఇది వచ్చేసి మనకి లైక్ స్టాప్ లాస్. ఇది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గర వరకు వచ్చింది కానీ స్టాప్ లాస్ నుంచి మనకి ఇది కిందకైతే రాలేదు. సో స్టాప్ లాస్ వరకు వచ్చి మళ్ళీ మనకి లైక్ అప్సైడ్ మూవ్మెంట్ అంటే ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైమరీ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఇది పైకైతే వెళ్ళింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి చూసుకున్నట్టయితే ఇది లైక్ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్స్ ఇవి. ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్స్ని కూడా ఇది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఫుల్ బ్రేక్అవుట్తోనే మనకి ఇది పైకి మూమెంటం అయితే ఇది వెళ్ళింది. సో మనం ఇందులో
లైక్ ఏ విధంగా ఇందులో టార్గెట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది నేను మీకు చెప్తాను. సో ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే మనకి మన స్టాప్ లాస్ లెవెల్ ఇది కాబట్టి మనకి స్టాప్ లాస్ లెవెల్ నుంచి మనము ఒక బాక్స్ని మనం డ్రా చేసుకోవాలి. మనకి లో ప్రైస్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మనకి స్వింగ్లో వచ్చేసి మనకి ఈ రేంజ్ వరకు ఉంది. సో ఇది వచ్చేసి మనకి లైక్ స్టాప్ లాస్ నుంచి మనకి ఈ స్వింగ్లో వరకు మనం దీన్ని క్లోన్ చేసుకోవాలి. మళ్ళీ మనం క్లోన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనము లైక్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్రైస్ స్ట్రక్చర్ దగ్గరికి మళ్ళీ మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ గమనించినట్టయితే మనకి ఈ స్వింగ్లో నుంచి ఈ స్టాప్ లాస్ వరకు ఏదైతే మనకి ప్రైస్ మూమెంటం అయితే జరిగిందో మనం దీన్ని క్లోన్ చేసుకుని మనం ఇక్కడ పెట్టుకుంటే లైక్ ఇది మనకి 100% ఆఫ్ ది టార్గెట్ అన్నది మనకి లైక్ ప్రొజెక్షన్ అన్నది అయ్యి మళ్ళీ మనకి కరెక్షన్ అన్నది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ మూమెంట్ అంటే అప్ సైడ్ ప్రైస్ మూమెంటం అన్నది మళ్ళీ మనకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో మళ్ళీ మనము ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు మనకి ప్రైస్ మూమెంటం అన్నది మనకి పైకి వెళ్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఏదైతే మనకి ఈ బాక్స్ ఉందో లైక్ దీన్ని మిర్రర్ చేసి ఇక్కడ మనం పెట్టామో టార్గెట్ క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పి దాన్ని మళ్ళీ మనం క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకొని మళ్ళీ మనము ఈ థర్డ్ బాక్స్ని మనము ఏదైతే మన సెకండ్ బాక్స్ ఎండింగ్ ఉందో ఎండింగ్ పైన మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలన్నట్టు. సో అరేంజ్ చేసుకొని దాంట్లో మనము ఫిబొనాసీ రిట్రేస్మెంట్స్ని మనం డ్రా ఫిబొనాసీ రిట్రేస్మెంట్స్ని మనం డ్రా చేసుకోవాలి. సో మనకి ఇది వచ్చేసి మనకి టార్గెట్ పాయింట్. సో టార్గెట్ నుంచి మనకి కింది డౌన్ సైడ్ వస్తే మనకి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ మీరు చూడండి మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 38.2% వరకు ఇది వచ్చి నేను ఈ బాక్స్ని కొంచెం ఇట్లా పక్కగా అంటాను సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఈ 38.2% అన్నది మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా అన్నది యాక్ట్ చేసింది. దాని తర్వాత ఇవాళ అంటే మనకి 13th నవంబర్ రోజు మనకి ఈ 38.2%ని బ్రేక్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 50% లైక్ ప్రొజెక్షన్ ఏదైతే ఉంటుందో 50% ప్రొజెక్షన్ లైన్ కూడా బ్రేక్ చేసి ఇది పైకి క్లోజ్ అవడం అయితే జరిగింది. కానీ యాక్చువల్గా నేను ఇవాళ మార్నింగ్ అనేది నేను దీన్ని ఐడెంటిఫై చేశాను. లైక్ ఏందనంటే నేను చూసినప్పుడు ఇది బిలో 382 అంటే 379 374 ఆ రేంజ్లోనే ఇది మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ మనము 474 రేంజ్లో మనకి ఇది ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. సారీ నేను 382 ఇన్ ద సెన్స్ ఇది 38.2% నేను ప్రైస్ అనుకున్నాను. కానీ మార్నింగ్ వచ్చేసరికి మనకి 473 474 470 ఆ రేంజ్లోనే మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరిగింది. అండ్ నేను ఇప్పుడు లైక్ చార్ట్ వీడియో నేను చేసే టైంకి అసలు నేను లైక్ క్లోజింగ్ ప్రైస్ కూడా నేను చూడలేదు. లైక్ ఇది 486 వరకు వెళ్ళిందని చెప్పేసి. సో యాక్చువల్గా నేను ఇందులో లాంగ్ బ్యాకే నేను ఇందులో ఎంట్రీ అయితే నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ఈ పొజిషన్స్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. లైక్ ఈ పొజిషన్స్లోనే నేను ఎప్పుడైతే ఈ బ్రేక్ అయిందో ఈ ప్యారలల్ ఛానల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయింది కదా, ఈ రీటెస్ట్ అయిన తర్వాత నేను ఇందులో ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇంకా నేను ఇందులో ఎగ్జిట్ అయితే నేను అవ్వలేదు, అట్లనే హోల్డ్ చేస్తున్నాను ఈ టాటా స్టీల్ లైక్ షేర్స్ని. సో నేను దీనిపైన కొంచెం బులిష్గా ఉన్నాను అండ్ అట్లనే హోల్డ్ చేస్తున్నాను కూడా. సో ఇవాళ వచ్చేసి మనకి చూస్తే మనకు 486.55 దగ్గర ఇది ప్రైస్ అయితే క్లోజ్ అయింది. అండ్ మార్నింగ్ మనకు చూసుకున్నట్టయితే మీకు లైక్ హాఫ్ అన్ అవర్ చార్ట్లో చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది నేను ఏ విధంగా మనకి ప్రైస్ యాక్షన్ అన్నది మనకి ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి 38.2% లైన్ ఇది. సో ఈ 38.2% లైన్ ఇది ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఒక 2-3 డేస్ నుంచి మనకి లైక్ 2 డేస్ నుంచి మనకి ఇది ఒక మంచి ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా అనేది యాక్ట్ చేసింది. దాని తర్వాత ఇవాళ మనకి పోస్ట్ లంచ్ అన్నది మనకి ఇది బ్రేక్అవుట్ అయితే అయింది. అండ్ పోస్ట్ లంచ్ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇది 486 ఆ రేంజ్ వరకు కూడా మనకి ఇది వెళ్ళడం అయితే జరిగింది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టార్గెట్స్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఫిబొనాసీ రిట్రేస్మెంట్ టూల్ ఏదైతే ఉందో మనకి చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది అన్నట్టు మన టార్గెట్ క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పేసి. అండ్ వన్స్ మనకి ఈ 61.8% లైన్ ఎప్పుడైతే మనకి దాటిపోతుందో ఇది దాటిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి ఈ బాక్స్ని మళ్ళీ మనం ఫర్దర్గా మనము డివైడ్ చేసుకొని దాని తర్వాత మనం మన టార్గెట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఈ బాక్స్ని కూడా మనం 1 or 2 టైమ్స్ మాత్రమే మనం ఫర్దర్గా సబ్ డివైడ్ చేసుకోవాలి. అండ్ మనం థర్డ్ టైం మనం 2 టైమ్స్ మనం సబ్ డివైడ్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ అంత గ్యాప్ కూడా ఎక్కువేమి ఉండదు. అది ఈ లోపే మనకి బ్రేక్అవుట్ చేసి మనకి పైకి అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ టు క్యాలిక్యులేట్ టార్గెట్ అన్నట్టు. మనకి ఈ బాక్స్ని యూజ్ చేసుకొని అండ్ ఫిబొనాసీ రిట్రేస్మెంట్ టూల్ని యూజ్ చేసుకొని మనం టార్గెట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను లైక్ ఎక్స్టెన్షన్స్ని కానీ ప్రొజెక్షన్స్ని కానీ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా
లైక్ టార్గెట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి వన్ మెథడ్ అండ్ అది వచ్చేసి మనకి సెకండ్ మెథడ్. అండ్ మనకి ఈ బాక్స్ని యూజ్ చేసుకొని కూడా మనకు లైక్ గ్యాప్స్ ఉంటే కూడా మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను దానికి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. నాకు ఎప్పుడైతే నాకు ఈ లైక్ అప్ ట్రైన్లో కానీ డౌన్ ట్రైన్లో కానీ మనకి మధ్యలో గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కానీ అవుతుందో అలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఒక గ్యాప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందులో కూడా మనము ఆ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. సో నేను అది మళ్ళీ మనకి వీడియో అనేది మనకి లెంతీ అయిపోతుంది కాబట్టి నేను దానిపైన ఒక సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫిబొనాసి టూల్ని యూజ్ చేసుకొని మనం టార్గెట్స్ని క్యాలిక్యులేట్ చేయడం అండ్ టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ అక్కడ ఆ పాయింట్లో మనం ఎగ్జిట్ అయితే మనం అయిపోతాం అన్నట్టు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మనం గ్రో అవుదాం. మీతో పాటు ఇంకో 10 మందికి కూడా ఈ నా ఛానల్ని షేర్ చేయండి అండ్ నాలెడ్జ్ని షేర్ చేయండి అండ్ మనం అందరం కలిసికట్టుగా నాలెడ్జ్ని పెంచుకుందాం అండ్ మంచిగా మనం గ్రో అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.